హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ టెక్ టూర్స్. ఫ్రెండ్స్, JBL నుంచి వచ్చిన మైక్రోఫోన్, JBL నుంచి కూడా ఒక మైక్రోఫోన్ అనేది అది కూడా బడ్జెట్లో తీసుకురావడం అనేది చాలా బాగుంది. ఆన్లైన్ క్లాసెస్ కానీ, వీడియో కాన్ఫరెన్స్లకు కానీ, అలాగే ఇంటర్వ్యూస్కి లేకపోతే వ్లాగింగ్స్కి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. బెస్ట్ మైక్రోఫోన్ ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకి బోయే మైక్ లాగానే ఉంటుంది. పవర్ మాడ్యూల్ కానీ, ఆ కేబుల్ లెంత్ ఇవన్నీ కూడా బోయే యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో సేమ్ అలాగే తీసుకొచ్చింది. అయితే బడ్జెట్లో దొరుకుతుంది, చాలా తక్కువ ప్రైస్, 695 రూపీస్కి దొరుకుతుంది. మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు దాని ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే JBL Commercial by హర్మాన్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ మైక్ యొక్క మోడల్ నెంబర్ CSLM20B అని చెప్పేసి, బ్యాటరీ పవర్డ్ లెవలియర్ మైక్రోఫోన్ చెప్పేసింది. ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఇచ్చారు, ఈ మైక్రోఫోన్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ ఇమేజ్ ని చూసినట్లయితే మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఇది బోయే అయితే సేమ్ బోయే లాగా అయితే ఉండబోతుంది. ఓకే, ఇక్కడ మనకి JBL యొక్క లోగో అయితే మనకి పవర్ మాడ్యూల్ పైన ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 జాక్స్ అయితే వచ్చాయి. ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ అదే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫీచర్స్ అయితే ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనం దీన్ని స్మార్ట్ ఫోన్ కానీ, అలాగే DSLR కెమెరాస్ కానీ మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిక్సర్ యాంప్లిఫైర్ కూడా మనం దీన్ని కనెక్ట్ చేసుకుని యూజ్ చేయొచ్చు. అలాగే ఎక్స్ట్రా లాంగ్ కేబుల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రైస్ ట్యాగ్ చూసుకున్నట్లయితే ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ 2000 ఉంది. 695 రూపీస్కే ఫ్రెండ్స్ అమెజాన్లో పర్చేజ్ అయితే చేశాను. యూజర్ మాన్యువల్, మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మనకి వీళ్ళు ఒక యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చారు. తర్వాత పౌచ్ అయితే బాగుంది. మైక్ సిలికా ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఓకే, దాన్ని పక్కన పెడదాం. ఒకసారి మైక్ చూసినట్లయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా, కేబుల్ క్వాలిటీ, అలాగే పవర్ మాడ్యూల్ ఇదంతా కూడా మెటల్ ఇది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మనకి మైక్ కూడా ఒక కవర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కవర్తో అయితే మనకి మైక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ప్యాకింగ్లో చూసినట్టయితే మనకి ఎక్స్ట్రా ఒక విండ్షీల్డ్ ఒకటి వచ్చింది. ఇది రెండు కూడా మనకి మైక్ ద్వారా ఎక్స్ట్రా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి ఒక ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే 6.3 జాక్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనం మిక్సర్ యాంప్లిఫైర్కి మనం కనెక్ట్ చేసుకుని మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ LR44 బ్యాటరీ అయితే ఉంది. ఈ బ్యాటరీ మనం ఈ పవర్ మాడ్యూల్ అయితే ఇన్సర్ట్ చేసి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి పవర్ మాడ్యూల్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ JBL లోగో ఉంది. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది కెమెరాస్. అలాగే మనం కెమెరా కావాలనుకుంటే పైకి, లేదనుకుంటే మనం స్మార్ట్ ఫోన్కి కానీ కనెక్ట్ చేసినట్లయితే మనకు కిందకి అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఒకవేళ ఈ బ్యాటరీ అనేది డ్యామేజ్ అయినా లేదా పాడైనా మళ్ళీ మనం చూసుకోకపోతే ఈ వాయిస్ అనేది రికార్డ్ కాదు. సో మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి బ్యాటరీ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూసుకుని రికార్డ్ అయితే స్టార్ట్ చేయడం బెటర్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈ మైక్ యొక్క అన్ని యాక్సెసరీస్ ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మైక్ అనేది సేమ్ బోయే ఎలా ఉందో సేమ్ అట్లానే ఉంది. బోయే M1 అనేది చాలా పాపులర్ అయిన మైక్. చాలా మంది ఈ ప్రెసెంట్ అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారు ఆ మైక్. అయితే దానికి పోటీగా అయితే ఈ మైక్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే నేను వాయిస్ అనేది కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ అలాగే ఎండింగ్ నేను JBL మైక్తో అయితే నేను రికార్డ్ చేయడం జరిగింది. అలాగే అన్బాక్సింగ్ నేను బోయే మైక్ అయితే యూజ్ చేశాను. ఈ రెండిటి యొక్క ఈ సౌండ్ డిఫరెన్స్ అనేది గమనించినప్పుడు నాకు ఈ JBL నుంచి అయితే కొంచెం ఎక్కువ సౌండ్ అనేది వచ్చిందని అనిపించింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.